ఇక ఆవాడుతా ఉంటే మినరల్ వాటర్ దందా షురు, బోరు నీళ్లను ప్యూరిఫై చేసి మినరల్ వాటర్ గా అమ్మకం. వాటర్ బాటిల్స్, ప్యాకెట్లు, అపరిశుభ్ర నీళ్లు హోటల్స్, షాప్స్, బార్లు, రెస్టారెంట్లకు సరఫరా. ఇక వాటర్ ప్లాంట్లపై ఫుడ్ సేఫ్టీ హెచ్ ఫాస్ట్ టాస్క్ ఫోర్స్ దాడులు. ఐఎస్ఐ ఫుడ్ లైసెన్స్ లేకుండానే తయారీ. 40 కన్నా తక్కువగా టీడీఎస్ లెవెల్స్ తనిఖీలు చేసి శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపిస్తున్న అధికారులు అంటూ ఇక చూడండి ఏం చేయాలి. ఇవాళ బయట దొరికే మంచి నీళ్లు కూడా కల్తీనే. ఇక మనుషులు ఉండాలనా, బతకాలనా, పోవాలనా, ఇక ఏం చేయాలి దీనివల్ల. నిన్న మనము ఇదేంది ఎండలు బాగా కొడుతున్నాయని చెప్పేసి ఒక వీడియో చేసినాం బయటకు వెళ్ళి. అక్కడ కూడా వాళ్ళు జ్యూస్ తాగేటప్పుడు వాళ్ళు అంటే కెమెరా ముందు మాట్లాడలేదు, కానీ తర్వాత మనతో మాట్లాడిన విషయం ఏంటంటే, అన్న మాకు ఈ జ్యూస్ ఇస్తున్నాడు కానీ ఈ జ్యూస్ లో ఏం కెమికల్ కలుపుతా ఉన్నాడు, మనోడు ఐస్ తీసుకొచ్చిండు, ఐస్ ఎక్కంచి తీసుకొచ్చిండు, దాన్ని ఊకనే ఆ టేబుల్ మీద ఇట్లా కొడతా ఉన్నాడు, దాని మీద ఈగలు వాళ్తున్నాయి, దుమ్ము ధూళి, దానికి ఒక సేఫ్టీ ప్రికాషన్స్ లేవన్నా. కానీ తప్పట్లేదు, ఎండాకాలం మేము బయటకు వచ్చినాం కాబట్టి ఏదో చల్లదనం కడుపులో పడాలని చెప్పేసి తాగుతున్నాం అని చెప్పేసి మాట్లాడిండు. ఇప్పుడు అక్కడ కల్తీ కనిపించే, ఈ వాటర్ ప్యాకెట్లల్లో, వాటర్ బాటిళ్లలో ఇక్కడ కూడా కల్తీ కనిపించే. ఈ ఎడు పోతా ఉన్నది, ఏం చేస్తా ఉన్నాం, బోర్ నీళ్ళు తీసుకొచ్చి జస్ట్ ఇట్లా ఇక ప్యూరిఫై చేసినట్టు చేసి వాటిని అమ్ముతా ఉన్నారు. అసలు ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ అంటే దాని టీడీఎస్ లెవెల్స్ అనేది ఇక్కడ రాసిండు చూడండి, 40 కన్నా ఎక్కువ ఉండాలి. టీడీఎస్ లెవెల్ అనేది 40 కన్నా ఎక్కువ ఉంటుంది, అది ప్యూరిఫైడ్ వాటరు. అది మనకు తాగితే కొంత ఎనర్జీ వస్తుంది, శరీరానికి మంచిది కూడా, ఆ మినరల్స్ అన్ని కూడా మన బాడీకి పడతాయి. అట్లా కాకుండా ఉన్నటువంటి బోరు వాటర్ని తీసుకొచ్చి దాన్ని ఏదో మసిబూసి మారేడికాయ చేసి ఇట్లా అమ్మడం వల్ల ఎవరికి నష్టం జరుగుతూ ఉన్నది మొత్తంగా. ఇప్పుడు బయట 20 రూపాయలు, ఇప్పుడు టాటా వాటర్ బాటిల్ 20 రూపాయలు ఉన్నది, మనోడు ఎంత అమ్ముతాడు, 15 రూపాయలకి అమ్ముతాడు ఈ బాటిల్ని. దానికి ఒక స్టిక్కర్ ఉండదు, బార్ కోడ్ ఉండదు, ఒక ఐఎస్ఐ మార్క్ ఉండదు, ఒక సేఫ్టీ ప్రికాషన్స్ ఉండవు, దానికి ఏది ఉండవు. మూతొక్కటి ఇట్లా సీల్ వేసినట్టు చేస్తాడు, కథం ఏదో వాళ్ళ బ్రాండ్ వేసుకున్నట్టు 15 రూపాయలకే అమ్ముతాడు. మనం ఏం చేస్తాం, ఆ బాటిల్ 20 రూపాయలు, ఈ బాటిల్ 15 రూపాయలే కదరా అని చెప్పేసి మనం 15 రూపాయల బాటిల్ కొంటాం. మనం అక్కడే మోసపోతా ఉన్నాం. కాబట్టి ఇవాళ రేపు మంచి నీళ్ళలో కూడా దందా జరుగుతూ ఉన్నది. దీని మీద ఇంకా పెద్ద ఎత్తున అధికారులు కానీ, టాస్క్ ఫోర్స్ అధికారులు కానీ దీని మీద రైడ్స్ చేయండి, అక్కడికక్కడ వీళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా ప్రజలు కోరుతున్నారు. అయితే ప్రజలు కూడా మీకు ఎక్కడైనా అనుమానం వచ్చినా, ఎక్కడైనా గమనించినా కూడా మీకు ఇది కల్తీగా ఉన్నది లేదా ఇదేదో స్వచ్ఛంగా లేదు, బ్రాండ్ కాదు అనిపించినప్పుడు మీరు టాస్క్ ఫోర్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయొచ్చు, మీరు పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయొచ్చు. మీకున్న పరిధిలో మీకున్న ఆ టెక్నాలజీని ఉపయోగించి మీరు కూడా కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు.